పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని ఇందుకూరుపేట గ్రామాన్ని సమీప గోకవరం మండలం లేదా తూర్పు గోదావరి జిల్లాలో కలపాలని ఇందుకూరుపేట గ్రామవాసి విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రచార ప్రముఖ్ ఉత్తమ రైతు అవార్డు గ్రహీత రావిపాటి గోవిందరావు గ్రామస్తుల తరఫున వేడుకుంటున్నారు. గతంలో ఒక వ్యక్తి చేసిన పొరపాటు కారణంగా దాదాపు 95% పైగా గిరిజనేతరులున్న గ్రామం గిరిజన ప్రాంతంలో కేవలం మోటార్లుగా మాత్రమే ఉంటూ తీవ్ర దుర్భర పరిస్థితిలో జీవనం సాగిస్తున్నామన్నారు. మా గ్రామాన్ని ప్లేన్ ఏరియాలో కలపాలని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అధికారులకు వినతి పత్రాలు అందజేసినట్లు గోవిందరావు తెలిపారు. దేవీపట్నం మండలంలో ఇందుకూరుపేట గ్రామం మేము గత 12 సంవత్సరాల నుంచి కూడా మా గ్రామాన్ని దగ్గరలో ఉండేటటువంటి గోకవరం మండలంలో కలపని చెప్పేసి మా గ్రామస్తులందరూ కూడా వేడుకుంటున్నాం. ఎందుకు చేతనంటే ఇక్కడ నికృష్టమైనటువంటి బ్రతుకుతున్నాం. భూములు రేటు పెరగడం లేదు, ఇల్లు కట్టుకోవడం ఏ రకమైనటువంటి హక్కు లేదు, పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వడం లేదు. ఏమిటి కారణం అని చెప్పేసి అంటే భూములు రేటు లేదు, మీది ఎందుకు పనికిరాదు అని చెప్పేసి అంటారు. దీనికి కారణం ఏమిటంటే పూర్వకాలం పురుషోత్తపట్నం, రామచంద్రపురం, ఇందుకూరుపేట ఇవన్నీ కూడా రామచంద్రపురం రెవెన్యూ డివిజన్లో ఉండేవట. పూర్వకాలం 70-80 సంవత్సరాల క్రితం పురుషోత్తపట్నాన్ని, రామచంద్రపురాన్ని సీతారామ మండలంలో కలిపి అధికారులు గ్రామం వచ్చి ప్రజల్ని అభిప్రాయం అడిగారట. అభిప్రాయం అడిగితే అప్పుడు ఎడ్యుకేటర్ ఎవరు లేక ఒక వైష్ణవు, సాధారణ వైష్ణవులు ఇక్కడ స్కూల్ పెట్టారు. గవర్నమెంట్ శాలరీస్ ఇచ్చేవారు, ఈయన మెయింటైన్ చేసుకునేవాడు. వీళ్ళు వెళ్ళి ఆయన అడిగితే ఈ స్కూల్ ఎక్కడికి బయటకు పోతుందని, ఆ మేనేజ్మెంట్ పోతుందని అతను స్వార్థం చేత అక్కడ దయ్యమంది ఏజెన్సీలో ఉంటే చాలా డెవలప్ అయిపోద్ది అన్నట్టు. అప్పుడు వద్దండి మాకు ఎలా ఉంచండి అని చెప్పారు. అప్పటి నుంచి మేము నికృష్టమైనటువంటి బ్రతుకుతున్నాం. దీని గురించి మా గ్రామస్తులందరం కూడా మొత్తం సీఎం గారికి, పిఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి, కలెక్టర్ గారికి, పిఓ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి అందరికీ కూడా ఒక్కొక్క కాపీ మీద కూడా 500 సంతకాలు పెట్టించి గత 12 సంవత్సరాలను బట్టి కూడా చేస్తున్నాం. మోడీ గారికి ఆన్లైన్లో పంపించాము, రిజిస్టర్డ్ పోస్టులు పంపించాం, చంద్రబాబు నాయుడు గారికి పంపించాం, రాజప్ప గారికి స్వయంగా ఇచ్చాం, కలెక్టర్ గారికి స్వయంగా ఇచ్చాం, అలాగే సబ్ కలెక్టర్ గారికి ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, పిఓ గారికి ఇచ్చాం. పిఓ గారు కూడా పేపర్లో వేసి ఇలా కోరుతున్నారని చెప్పేసి. కాబట్టి దయించి ఈ అధికారులు, ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు గోకవరం మండలంలో కలిపి మా గ్రామాన్ని అందరూ గిరిజనేతరులే. సుమారు 8,000 జనాభా. ఇందులో ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు ట్రైబులు ఒక 10 కుటుంబాలు ఉన్నాయి అంతే. మాది ఏ పదవికి పోటీ చేద్దామన్నా పనికి రావడం లేదు, నెంబర్గా పోటీ చేద్దామన్నా, ప్రెసిడెంట్ పోటీ చేద్దామన్నా పనికి రావడం లేదు. కేవలం ఓటర్లుగానే మిగిలిపోతున్నాం. మా నికృష్టమైనటువంటి బ్రతుకుని మీరు మా గ్రామం ఏజెన్సీ పోలవరం జిల్లా నుంచి గోకవరం మండలం మాకు 2 కిలోమీటర్లు. మమ్మల్ని ఆ గోకవరం మండలంలో కలిపేయండి, లేకపోతే తూర్పు గోదావరి జిల్లాలో కలిపేయండి. కలిపేసి మాకు మోక్షం ప్రసాదించండి.